కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి కరములు ఎంత లేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. హల్లెలూయా. దేవుడు సువాసనగా ఉండాలి. ఈ సంవత్సరము ఇంత బలమైన వర్తమానం విని ఇంటికి వెళ్ళి మోకాళ్ళు వేసుకుని వాగ్దానము ప్రార్థన చేసుకుని, ప్రభువా నా జీవితంలో నీ దాసుల్లో నుంచి ఏమైతే మాట్లాడావో ఆ మాటలు నా కుటుంబంలో స్థిరపరచువా తండ్రి అని చెప్పి నువ్వు ప్రభువుని అడగాలి. బ్రతుకులు ఆడుకోవాలండి, బ్రతుకులు ఆడుకోవాలి. ఆకాశమును భూమి తల్లకిందులుగా చేసి దేవుడితో మాట్లాడు. ఆయన బ్రతుకులు ఆడుకుంటే ఏదైనా మనకి ఇవ్వడానికి సిద్ధంగా, ఏదైనా ఇస్తాడు. అడుగు. బుద్ధిగంధముని సొత్తుగాను ఈ జనములు స్వాస్థ్యముగాను ఇస్తానని అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడు. విశ్వాసంతో మనం అడిగినప్పుడు దేవుని బిడ్డరా, దేవుడిలో ముందుకు పరిగెత్తాలని ఒక తీర్మానం కలిగి ఉన్నప్పుడు, నువ్వు చక్కగా అలాగ నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు కూడా నీ పట్ల కార్యం వెంబడి కార్యం చేస్తాడు. హల్లెలూయా. తెలీదు, ఎంత చూడాలని ప్రయత్నం చేస్తుంటారు. ఏంటి నీ సీక్రెట్ అని, కానీ నువ్వు చెప్తావు. పక్కన చెప్పి నేను నీకు చెప్పలే, నేను నీతో చెప్పలే చెప్పాలా, నువ్వు చెప్పకూడదు. వాగ్దానం కూడా చూపించు అంతే. ఇది వెరీ సీక్రెట్. ఎందుకంటే దేవుడు నీ తండ్రికి రహస్యం అని మొరపెడితే ఆయనకి ప్రతిఫలం. ఆమేన్. కనుక దేవుని బిడ్డ చూడండి, ఆయన చేసే ప్రతి కార్యంలోని కూడా దేవుడే మహిమ పొందుతున్నాడు. కానీ నీలో దినము కూడా ఎలా ఉండాలంట? మండే హృదయం కావాలి, ప్రార్థించే మనసు కావాలి, దేవునికి ఇచ్చే సమయం కావాలి. ఏమండి? అలా చేసినప్పుడు ఆయన ఒక కార్యం చేయబోతున్నాడు. అది వినే వాళ్ళ చెవులు అండర్లైన్ ఎంతమంది చేసుకున్నారు? ఈ మాట అండర్లైన్ చేసుకున్నారా? చేసుకోండి బేగా, నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. చేసుకున్నారా? మరి ఇది చేసుకున్నారా? కొరింథీయులకు రాసిన పత్రిక చేసుకున్నారా? అయితే 126 కీర్తన 3వ వచనంలోకి వచ్చింది. 126. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు, మనం సంతోషపడుతున్నామే. అయితే దేవుని స్తోత్రం. దేవుడట గొప్ప కార్యం చేస్తున్నాడు, మనము సంతోషము. ఎలాగంటే మనము సంతోషము. 2వ వచనం, మనం కలగని వారి వలె ఉంటుంది, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుందరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా చెప్పుకునేటట్టుగా మనం చేయాలి. ఏమండి? ఆయన గొప్ప కార్యములు అవి కంటికి కనబడకూడదు, చెవికి మనసుకి అగోచరం అయిపోవాలి. అగోచరం తెలుసా? కులిపోవాలి. ఏమైపోవాలి చెప్పండి. అగోచరం అంటే ఇంకొక పక్క చెప్పలేరు, నీకు కరెక్ట్ చేసే కార్యాలు పక్క చెప్పలేరు, ఉండలేరు, రాత్రులు నిద్ర పడదు. అలా చేస్తాడు సంవత్సరం. నెమ్మది గడి చెప్పడం కూడా దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. మంచిది. మరి దేవుని ప్రియమైన బిడ్డరా, దయచేసి దేవుడి మాటను దీవించును గాక. మనం అందరం కూడా ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఒక్కసారి అందరూ కూడా లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రభువానికి స్తోత్రములు. స్వామియానికి సెలవిచ్చిన దేవా, నేను ఒక కార్యం చేయబోతున్నాను. అవి విన్న వారి చెవులకి ఇంగిలు. ప్రభువా, నువ్వు చేస్తే నిజముగా గింగిర్లు పెడతాయ్యా. నువ్వు చేస్తున్నావు తండ్రి, మేము నమ్ముతున్నామయ్యా, మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాము ఆయన.